హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ ఛానల్లో నాకు చాలా ఇష్టమైన అండ్ నాకు చాలా స్పెషల్ వీడియోని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇది చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అన్నీ నేను మీకు అప్లోడ్ చేశాను. ఇదైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదేంటి అంటే మా పాప ఫైజా ఫర్హీన్ క్రాడల్ ఫంక్షన్ అనమాట. నేమింగ్ సెరమనీ, క్రాడల్ ఫంక్షన్ అన్నీ ఒకేసారి చేసుకున్నాము. ఆ ఫంక్షన్ని ప్రిపరేషన్ ఎలా చేసుకుంటున్నాము ఏంటి అన్నది ఇక్కడ మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడ ప్రిపరేషన్స్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు పెట్టుకోవడానికి అండ్ మా ఇంట్లో వాళ్ళందరం పెట్టుకోవడానికి మా అత్తయ్య అయితే ఇక్కడ పూలు కట్టేస్తున్నారు. మా అత్తయ్య పూలు చాలా బాగా కడతారు. ఇంకా కాంపిటీషన్కి పంపించవచ్చు, అంత బాగా కడతారు అనమాట మా అత్తయ్య. అలాంటి కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, మా అత్తయ్యని నేను పిలుచుకొని వస్తాను. ఇప్పుడు మీరే చెప్పండి, తను ఎలా కట్టారో చూపిస్తారు చూడండి. ఎంత బాగా వచ్చిందో మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి. బాగుంది కదా, చాలా చిక్కగా కూడా ఉంటాయి. నెక్స్ట్ మేము ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. మేము ఈ కావాల్సిన టిప్స్ అండ్ దాని ఫ్లవర్స్ అన్నిటిని బెంగళూరు నుంచి తెప్పించుకునేసి మేమే సెల్ఫ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ అవి కార్స్ పైన దానిపైన డెకరేట్ చేయడానికి స్పాంజెస్ ఉంటాయి కదా, అవి నాకు తెలిసి ఒక పెద్ద బాక్స్ ఫ్లోరల్ కంపెనీది 450 రూపీస్ పడింది. దాంట్లో నియర్ బై 25 పీసెస్ ఆఫ్ బ్రిక్స్ లాగా, గ్రాస్ బ్రిక్స్ లాగా అవి వచ్చాయన్నమాట. దాంట్లోకి మనం ఈ ఫ్లవర్స్ని గుచ్చుకుంటూ ఒక బొకే లాగా మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టెక్నిక్స్ ఉంటాయి. దాని ఫ్లవర్ లెంత్ ఎంత మనం పెట్టుకోవాలి, టిప్స్ ఎంత లెంత్ పెట్టుకోవాలి, అండ్ ఎంత లెంత్ పెట్టుకుంటే ఎంత బాగా లుక్ వస్తుంది, అది కొన్ని టిప్స్ ఉంటాయి. వాటిని మనం ఫాలో అవ్వకుంటూ కొన్ని ట్రిక్స్ నేర్చుకుని అలా చేసుకున్నామంటే చాలా బాగా అవుట్పుట్ అన్నది వస్తుంది. ఫస్ట్ అయితే ఈ 2 బొకేస్ సైడ్ బొకేస్ లాగా మేమైతే ప్రిపేర్ చేసేసుకున్నాము. వీటి లుక్ చూడగానే మాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఆ ఫ్లవర్స్ చూస్తుంటే మీకు తెలుస్తుంది ఆ హ్యాపీనెస్, అంత బాగా వచ్చిందన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, అలా బ్రిక్స్ లాగా వచ్చాయి. దాంట్లోకి మనం ఫ్లవర్ లెంత్ చూసుకొని కట్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. కింద అయితే ఫస్ట్ మొత్తం కంప్లీట్ గ్రాస్ని అండ్ టిప్స్ ఆ ఫ్లవర్స్ని వైట్ కలర్లో ఉన్నాయి కదా, ముక్కు పుడక పూలు లాగా ఉన్నాయి కదా, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం ముక్కు పుడకలాగా ఆ పూలు. బట్ ఇవి ముక్కు పుడక పూలు కావు, ఇవి టిప్స్ అనమాట వీటి పేరు. వీటిని ఇంకో 2-3 నేమ్స్తో పిలుస్తారు. బెంగళూరులో అయితే ఫ్రీక్వెంట్గా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఫ్లవర్ మార్కెట్లో మనకు. వాటిని ఒక రౌండ్ అయితే అరేంజ్ చేసుకున్న వెంటనే దానిపైన నుంచి మనమైతే క్లియర్గా పెట్టుకోవచ్చు ఫ్లవర్ లెంత్. ఈ ఫ్లవర్ లెంత్ మనం పెట్టుకుంటూ నీట్గా అరేంజ్ చేసుకుంటే ఒక బొకే లాగా, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా మనకి ఇది ఫామ్ అయిపోతుంది. చాలా బాగా లుక్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడడానికి మనం కొంచెం వెలితిగా బోసిగా అనిపిస్తూ వచ్చింది కదా, ఒక్కొక్క ఫ్లవర్ని మనం యాడ్ ఆన్ చేసుకుంటూ వస్తే అది లుక్ అనేది ఓవరాల్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఒక సైడ్ ఫ్లవర్ డెకరేషన్ అవన్నీ స్టార్ట్ చేసి డెకరేషన్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు. ఇక్కడ మా నాన్న అనమాట, తనైతే మాకు ఫుడ్ ప్రిపరేషన్లో హెల్ప్ చేస్తున్నారు. మేము ఆ రోజు కుక్ చేసుకుంది మటన్ బిర్యానీ. మీరు కూడా చేసి చూసేసేయండి అండ్ ఈజీగా నేర్చుకోవచ్చు కూడా. అన్ని షార్ట్ క్లిప్సే ఉంటాయి ఈ మటన్ బిర్యానీ కుక్ చేసేది కూడా నేను షార్ట్ క్లిప్స్ అనేవి అప్లోడ్ చేశాను, బట్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇది దాని లాంగ్ వీడియో. ప్లీజ్ ఈ లాంగ్ వీడియోని లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసే వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్ యూ.
ఇక్కడైతే మా నాన్నగారు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది డిస్కషన్ లాగా మాట్లాడుతూ చెప్తూ చేస్తూ ఉన్నారనమాట. సో అలా మాట్లాడుతూ చెప్తూ చేస్తూ ఉంటే మనకంత స్ట్రెయిన్ అన్నది తెలియదు. సో ఆ వర్క్‌ని కూడా ఎంజాయ్ చేస్తూ చేసినట్టు ఉంటుంది. మనము ఫ్యామిలీ మొత్తం కలిసి టైం కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మంచిగా స్మెల్ వస్తుంది. అప్పుడు ఇంకా మేము రైస్ కూడా వేసేసారు. కలుపుతుంది నవాజ్ అనమాట. ఫస్ట్ ఈజీదైతే మా నాన్న కలిపారు. తర్వాత నవాజ్ వచ్చి ఇంకా హెల్ప్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన ఫ్లవర్ డెకరేషన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. ఇక్కడ వీళ్ళు ప్లానింగ్స్ చేసుకుంటూ ఇదొక విండో అనమాట. బ్యాక్ సైడ్ హాల్‌లో మాకొక విండో ఉండే అనమాట. ఎటు సైడ్ కూర్చోవాలి, ఇటే సైడ్ కూర్చోవాలి అలా ఉంటాయి కదా! అవి చూసుకున్నాము. మాకు విండో ఉంది. సో విండోని కవర్ చేస్తూ డెకరేషన్ చేసుకుంటే అవుట్‌పుట్ వస్తుంది అని అనిపించింది. సో ఈ విండో పైన అంటే మేమున్నది రెంటెడ్ హౌస్ కాబట్టి మేము ఆ హౌస్‌ని ఏం డిస్టర్బ్ చేయకుండా ప్లాన్ చేసుకోవాలి. విండో పైన ఒక కర్టన్ రాడ్ ఉంటది కదా! సో కర్టన్ రాడ్‌కి మేము డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ శారీస్ అండ్ ఇక్కడ స్లింగ్స్ లాగా హ్యాంగింగ్స్ అన్నీ యాడ్ చేసేసాము. దాని పైన మేము ఫ్లవర్ డెకరేషన్ మొత్తము స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు ఈ ఫ్లవర్ డెకరేషన్ మొత్తం పైన అయిన తర్వాత ఇటు సైడ్స్ మొత్తం ఎంప్టీ తెలుస్తూ వచ్చింది. సో మేము దాని తర్వాత నెక్స్ట్ అనుకున్నాము ఈ సైడ్స్ కూడా కొంచెం యాడ్ ఆన్ డెకరేషన్ చేస్తే ఓవరాల్ లుక్ అయితే బాగొస్తుంది అనిపించి తర్వాత సైడ్స్ కూడా డెకరేషన్ అయితే చేసామన్నమాట. మా ఆయన అండ్ మా మరిది, చిన్న మరిది ముగ్గురు కలిపి అన్ని పనులు అవన్నీ డెకరేషన్ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ మా నాన్న ఏం చేస్తున్నారంటే ఫొటోస్ తీసి లుక్ ఎలా వస్తుంది అన్నది కన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తున్నారు. గైడ్ చేస్తున్నారనమాట. సో ఇలా చేస్తే ఇలా లుక్ వస్తుంది, ఇంకొంచెం ఇలా ఎన్హాన్స్ చేద్దాం డెకరేషన్, ఇలాంటి గైడెన్స్ మొత్తం ఇస్తూ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కరం వచ్చి వాళ్ళకి వచ్చిన ఐడియాస్ అన్నీ ఇక్కడ వాళ్ళకి ఎన్హాన్స్ చేస్తుంటే వాళ్ళు దాన్ని ఇంకా ఫాలో అవుతూ చేసుకుంటూ వచ్చారనమాట. నిజం చెప్తున్నాను, దీని ఓవరాల్ లుక్, ఫొటోస్, ఈ వీడియో మొత్తం సూపర్ అనే చెప్పాలి. అంత బాగా వచ్చింది. చూసారా పైన మొత్తం డెకరేషన్ సూపర్ ఉంది. దాని తర్వాత మాకు ఇక్కడ ఎంప్టీ అనిపిస్తుంది. సైడ్స్ మొత్తం ఎంప్టీ అనిపిస్తుంది. ఇంక తర్వాత డిసైడ్ అయ్యాం సైడ్స్కి ఏమైనా యాడ్ ఆన్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది అని ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ మొత్తం అయినాక సరే పెడదాంలే ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అని డిసైడ్ అయ్యి దాని తర్వాత మనం ఇక్కడ సైడ్ ఆన్ డెకరేషన్ చేస్తున్నాము. ఇలా వచ్చింది ఫస్ట్ అయితే. దాని తర్వాత మా మరిది ఏమంటున్నారంటే బాలేదు, అలా కూర్చొని చూసుకుంటున్నాం. కూర్చోవడం ఓ లుక్ ఎలా వస్తుంది అని చూసుకోవడం, ఇదే మేము చేస్తున్నాం అందరం. దాని తర్వాత ఇక్కడ సైడ్ డెకరేషన్, ఇక్కడ మా బ్రదర్ ఇన్ లా తినొచ్చేసి ఉయ్యాలని డెకరేషన్ చేస్తున్నారు. పాప ఉయ్యాల సెట్ చేస్తున్నారు. ఇది ఫైజాన్కి కూడా ఇదే ఉయ్యాల, ఇదే క్రాడిల్. దాని తర్వాత ఫర్హీన్కి కూడా ఇదే క్రాడిల్. ఫైజాన్ అప్పుడు మేము దీన్ని ఏం టచ్ చేయలేదు, అసలు ఏం టచ్ చేయడానికి కూడా నో ఛాన్స్ అన్నట్టు ఉండిపోయాం. ఏం టచ్ చేయకుండా అలానే దాన్ని లుక్ అలానే పెట్టాం. బట్ ఫర్హీన్కి అయితే మేము ఇలా ఫ్లవర్స్తో కంప్లీట్ డెకరేషన్ అయితే చేసాము. లైట్స్ ఆఫ్ చేసి వీడియో రికార్డ్ చేసాం. చూడండి ఎంత బాగుందో క్రాడిల్ అయితే. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. సింపుల్గా పింక్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసాము. పాప కూడా పింక్ కలర్ డ్రెస్ వేసుకునింది కాబట్టి మేము పింక్ ఫ్లవర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. ప్రతి ఒక్కటి డెకరేట్ చేయడము, దాని ఓవరాల్ లుక్ ఎలా వస్తుంది, ఎలా ఫొటోస్ వస్తున్నాయి, ఎలా ఉంది అన్నది క్లిక్ చేసుకోవడము. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా దాంట్లో కరెక్షన్స్ ఉంటే చేయడం, ఏదైనా సజెషన్ చెప్తే దాన్ని ఫాలో అవ్వకుంటూ మళ్ళీ చేయడం. సో ఇలానే డెకరేషన్ మొత్తం అయ్యింది. ఇట్స్ నాట్ వన్ మెంబర్స్ ఐడియా, ఇట్స్ ఆల్ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అనమాట. అందుకే ఆ అవుట్పుట్ అంత మంచిగా వచ్చిందనమాట. సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఆ రాడ్కి ఏం చేసామంటే థ్రెడ్స్ కట్టి హ్యాంగ్ చేస్తూ ఇటు సైడ్ అటు సైడ్ ఒక
ఫ్లవర్ ఆఫ్ బంచెస్ పడినట్టు డిజైన్ చేసాం. మళ్ళీ ఇప్పుడు కింద కూర్చుంటే ఆ ఫ్లవర్ డెకరేషన్ పైకెళ్ళిపోతుంది. సో, మేము కింద కూర్చున్నామనుకోండి నలుగుకి పాపని తీసుకొని, ఆ ఫ్లవర్ డెకరేషన్ ఎక్కడో పైకుంటది కదా విండో. సో, లుక్ బాగుండట్లే. అందుకని చెప్పి ఏం చేసామంటే మేమిద్దరం ఇంకా అనుకున్నాము, దివాన్ ఉంటది కదా, దివాన్ పైన చైర్స్ ఏశారు. ఆ దివాన్ పైన చైర్స్ ఏస్తే దాని లుక్ కరెక్ట్‌గా సరిపోయిందనమాట. సో, ఇలా డెకరేషన్ అయితే మేము చేసుకున్నాము. మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. ఓకేనా? ఓవరాల్ లుక్ చూడండి ఇలా వచ్చింది. బావుంది కదా! దిస్ ఈస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ అవర్ డెకరేషన్. ఇలా చూసుకున్న తర్వాత అంతసేపు పడ్డ కష్టం అంతా పోయింది. ఆ డెకరేషన్, బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అది చేసుకున్నాము. దాని తర్వాత పాప ఉయ్యాలైతే దీన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాం. ముందైతే లైట్స్ ఏసాం కదా! అంటే కరెంట్ పెడితే పాపకి ఇబ్బంది అవుతుందని అది కూడా తీసేసాం.